హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. కొబ్బరి పాలు వాడే ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా చూడవలసిన వీడియో. కొబ్బరి పాలు మనందరికీ తెలుసు. కొబ్బరి నీళ్ళకి కొబ్బరి పాలకి తేడా ఏమిటంటే కొబ్బరి నీళ్ళు సహజ సిద్ధంగా వచ్చేయి. కొబ్బరి పాలు మాత్రం కొబ్బరి తురుము నుండి తయారు చేస్తాము. కొబ్బరి పాలల్లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. కొబ్బరి పాలను మనం చిక్కగాను పలచగాను ఎలా కావాలంటే అలా తయారు చేసుకోవచ్చు. కొబ్బరి పాలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసి నీటిని పోస్తూ మిక్సీ చేయాలి. మిక్సీ అయిన మిశ్రమాన్ని వడకడితే కొబ్బరి పాలు తయారవుతాయి. ఈ పాలతో ఎన్నో రకాల వంటకాలను చేసుకోవచ్చు, స్వీట్స్ కూడా చేసుకోవచ్చు. సాధారణంగా మసాలా వంటకాలలో ఈ పాలను వేసి మసాలాలు సమతుల్యం చేయటానికి ఉపయోగిస్తూ ఉంటారు. మనలో చాలామందికి ఈ విషయం మాత్రమే తెలుసు. కొబ్బరి పాలల్లో ఎన్నో ఆరోగ్య బ్యూటీ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కొబ్బరి పాలు సూపర్ మార్కెట్స్లో ప్యాకెట్ రూపంలో లభ్యమవుతాయి. అయితే మనం ఇంటిలో ఫ్రెష్గా చేసుకుని వాడితేనే మంచి ఫలితం కనబడుతుంది. కొబ్బరి పాలు చాలా రుచిగా ఉంటాయి. కొబ్బరి పాలల్లో ఎన్నో పోషకాలు, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆవు పాలతో పోలిస్తే కొబ్బరి పాలు సులభంగా జీర్ణం అవుతాయి. కొబ్బరి పాలల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల గ్యాస్, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఎలాంటి ఆహారం తీసుకున్నా జీర్ణం అవటానికి కొబ్బరి పాలు సహాయం చేస్తాయి. కొంతమందికి పాల ఉత్పత్తులు పడవు. అలాంటి వారు కొబ్బరి పాలను తీసుకుంటే మంచిది. తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనతో బాధపడే వారికి కొబ్బరి పాలు చక్కని పరిష్కారం అని చెప్పవచ్చు. కొబ్బరి పాలల్లో ఉండే పొటాషియం ఒత్తిడిని తగ్గిస్తుంది. కొబ్బరి పాలల్లో యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. రోజు ఒక కప్పు కొబ్బరి పాలను తీసుకుంటే రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. కొబ్బరి పాలల్లో ఉండే ఖనిజాలు క్యాన్సర్ని అరికడతాయి. ప్రేగు క్యాన్సరు, కాలేయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ నివారణలో సహాయపడతాయి. క్యాన్సర్ సెల్స్ అభివృద్ధిని నిరోధించే సత్తా కొబ్బరి పాలకుంది. అందువల్ల తరచుగా ఆహారంలో కొబ్బరి పాలను చేర్చుకోవడం మంచిది. చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగించడానికి కొబ్బరి పాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కొబ్బరి పాలల్లో విటమిన్ సి కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మంలో సాగే గుణాన్ని పెంచుతుంది. దాంతో ముడతలు తగ్గుతాయి. వయసు రీత్యా వచ్చే సమస్యలు కూడా తొలగిపోతాయి. బరువు పెరుగుతున్న వారికి కొబ్బరి పాలు మంచి ఉపాయం అని చెప్పవచ్చు. కొంచెం కొబ్బరి పాలను తీసుకుంటే చాలు, కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. తొందరగా ఆకలి వేయదు. దాంతో బరువు తగ్గుతారు. కొబ్బరి పాలల్లో ఫాస్ఫరస్, కాల్షియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన ఎముకలు బలంగా, దృఢంగా ఉంటాయి. కొబ్బరి పాలలో ఉన్న పోషకాలు జుట్టు సమస్యను పరిష్కరించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగాలంటే కొబ్బరి పాలను జుట్టుకు బాగా పట్టించి 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి పావుగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. తెల్ల జుట్టు సమస్యతో బాధపడే వారికి కొబ్బరి పాలు గొప్ప వరం అని చెప్పవచ్చు. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి తెల్ల జుట్టు సమస్య అనేది వచ్చేస్తుంది. తెల్ల జుట్టు సమస్య ఉన్న వాళ్ళకి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఓ పట్టాన అర్థం కాదు. వారికి ఇది మంచి పరిష్కారం. తెల్ల జుట్టు సమస్య ఉన్నవాళ్ళు 1 స్పూన్ కొబ్బరి నూనెలో 1/2 స్పూన్ నిమ్మరసం, 1/2 స్పూన్ కొబ్బరి నూనె కలిపి జుట్టుకు బాగా పట్టించి అరగంట అయ్యాక తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలను 1 స్పూన్ తెల్లసనుతో బాగా మిక్స్ చేసి తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే జుట్టు మృదువుగా మారుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, కొబ్బరి పాలల్లో ఎన్ని ప్రయోజనాలు దాగి ఉన్నాయో. మీరు కూడా కొబ్బరి పాలను ఉపయోగించి ఈ ప్రయోజనాలు పొందండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.